నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ రివ్యూకి స్వాగతం. నేను హిమోష. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైద్య రంగం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనతో రాష్ట్ర ప్రజల్లో భయం నెలకొందంటూ వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఆరోపించారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వారు వ్యాపారమే చేస్తారని, అందులో పేదలకు చోటు ఉండదని ఘాటుగా హెచ్చరించారు. ఆరోగ్యం, విద్యను జగన్ బాధ్యతగా తీసుకున్నారని గుర్తు చేస్తూ చంద్రబాబు ఆలోచన విధానం పేదల పట్ల ఇప్పటికీ మారలేదని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వంలోకి రాగానే పీపీపీ P4 పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పేర్ని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి పీపీల వల్ల ప్రజలకు లాభం ఏంటో ముందుగా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు దేశంలో గాని రాష్ట్రంలో గాని పీపీపీ మోడల్తో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. వైద్యంపై ఇప్పుడు చెప్తున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్లు సిగ్గు, ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పాలనను ఉదాహరణకు చూపుతూ ఆరోగ్యం, విద్య వంటి మౌలిక రంగాలను ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్ ను చూసైనా చంద్రబాబు మారాలని, పేదల జీవితాలలో ప్రయోగాలు చేయొద్దని కూడా హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటీకరణ దిశగా వెళ్తే పేదలకు వైద్యం అందుబాటులో ఉండదన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలే కాదు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ కు అప్పగిస్తున్నారన్న ప్రచారంలో ప్రజల్లో భయం కూడా పెరుగుతుందన్నారు. మరి ఇది అభివృద్ధి కాదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రజల సంక్షేమానికి దూరమైన పాలనగా అభివర్ణించారు. వైద్య రంగం ప్రైవేటీకరణపై రాజకీయ రగడ మరింత ముదురుతుందా లేదా ప్రభుత్వం మరి వివరణ ఇస్తుందా చూడాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైద్య రంగం మరి హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనతో రాష్ట్ర ప్రజల్లో భయం అయితే నెలకొందంటూ వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు గుప్పించారు. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఆరోపించారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వారు వ్యాపారమే చేస్తారని, అందులో పేదలకు చోటు ఉండదని ఘాటుగా హెచ్చరించారు. ఆరోగ్యం, విద్యను జగన్ బాధ్యతగా తీసుకున్నారని గుర్తు చేస్తూ చంద్రబాబు ఆలోచన విధానం పేదల పట్ల ఇప్పటికీ మారలేదని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వంలోకి రాగానే పీపీపీ P4 పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పేర్ని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీల వల్ల ప్రజలకు లాభం ఏంటో ముందుగా చంద్రబాబు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇంతకు ముందు దేశంలో గాని రాష్ట్రంలో గాని పీపీపీ మోడల్తో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్లు సిగ్గు, ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై అయితే మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీ సునందరెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు. నమస్కారం అండి సునందరెడ్డి గారు. సునందరెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, దయచేసి కాస్త ఒక్కసారి మీ ఆడియోని అన్మ్యూట్ చేస్తారా? నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. సునందరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే సునందరెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైద్య రంగం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అదే విధంగా ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనతో అంటే రాష్ట్ర ప్రజల్లో అయితే భయం నెలకొందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే దీన్ని దేన్ని ఉద్దేశించి వీరు అంటే పేర్ని నాని విమర్శలు చేస్తున్నారంటారు? అంటే దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? ముందుగా డిబేట్ లో పాల్గొన్న అందరికీ నా నమస్కారం అమ్మా. రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విద్య కోసం, వైద్య కోసం వాళ్ళ ఆస్తులు నమ్ముకోవడం గాని, లేకపోతే అప్పులు చేయడం గాని చేస్తున్నారు. ఇంత అత్యంత ప్రధానమైన ఒక విద్య, వైద్య కోసము 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు
17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మించడానికి ప్రయత్నించి ఆయన ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఓపెన్ కూడా చేస్తే వీటిని మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పీపీపీ మోడ్‌లో మళ్ళీ వాటిని P4ని కూడా అనుసంధానించి వాటిని ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే దాన్ని ప్రైవేటీకరిస్తే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజలకి ప్రభుత్వం పరంగా ఏవైతే అందాలో అవి అందకుండా పోతాయి. ఏవైతే ఎంతో చాలా ఖర్చుతో కూడుకున్న విద్య అనేవి ప్రజలకు ఉచితంగా అందకుండా పోతాయి. అదెందుకు కూటమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. పీపీపీ మోడ్‌లో ఎట్లా వాళ్ళు దాన్ని ప్రైవేటీకరించి ప్రజలకి ఎట్లా ఉచితంగా విద్య అందిస్తారమ్మా? ఏ రకంగా అందించగలరు? ఏ రకంగా వాళ్ళు P4 విధానంలో అత్యంత సంపద ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి అత్యంత పేదరికం ఉండే వ్యక్తులందరికీ వాళ్ళ ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారు. ఎక్కడ జరుగుతుందది? డబ్బు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది పేద ప్రజల్ని కాపాడాలనా? పేద ప్రజలు ఎందుకు పోయి డబ్బున్న వాళ్ళని అందరిని అడగాలమ్మా? వాళ్ళు ఎందుకు అడగాలి? వాళ్ళు ఎందుకు ఎన్నుకున్న ప్రభుత్వం ఎవరికైతే ఓట్లేసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయకుండా ఆ ప్రభుత్వం జీరో పావర్టీ P4 ఏదైతే ఉందో జీరో పావర్టీ ఏదైతే ఉందో ఆ పావర్టీ లెవెల్‌లో చేయాలంటే ప్రజల్ని ఏం చేయాలా? పేదరిక నిర్మూలన చేయాలా? పేదరిక నిర్మూలన చేయాలంటే ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని కల్పించాలా. పని వెసులుబాటు కల్పించాలా. విద్యా, వైద్యం ఉచితంగా అందించాలా. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ రాజ్యాంగ బద్ధతని మర్చిపోయి, వాళ్ళ బాధ్యతలను మర్చిపోయి, ఇప్పుడు సూపర్ 6 అని అట్లాంటి ఇవన్నీ చెప్పి ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అన్నీ చెప్పి ఈరోజు పీపీపీ మోడ్ ఇస్తాము, P4 మోడ్ ఇస్తాము, మీరు సంపన్నులు మీకు సహాయం చేస్తారు, అన్ని ప్రైవేట్‌కి ఇస్తాము, విద్యా, వైద్య ప్రైవేట్‌కి ఇస్తామంటే ఎంబీబీఎస్ సీట్లు చదివి అన్నీ మనకి సగం కంటే తక్కువది ఎవరైతే ప్రైవేట్‌లో ఉన్నారో వాళ్ళందరికంటే సగం కంటే తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పేద ప్రజలకు విద్య అందుతుంది, అలాగే వైద్యం అందుతుంది. లక్ష్మీ సునందరెడ్డి గారు మరి అంటున్నారు కదా పీపీపీ వల్ల అసలు లాభం ఏంటి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు కదా. అసలు ఈ పీపీపీ తీసుకురావడం వల్ల ఎంతమందికి ప్రయోజనాలు జరిగినాయి, అసలు దీని వల్ల ఎంతమందికి ఉపయోగం ఉందో ఒక్కసారి తెలియజేస్తారా? మరి పీపీపీ జరిగిన వల్ల అసలు ప్రయోజనమే లేదని చెప్తున్నాం మేము. ప్రైవేటీకరణ వద్దని చెప్తున్నాం. కోటి సంతకాలతో గవర్నర్ గారి దగ్గరికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ వాళ్ళు వెళ్ళడం జరిగింది. కోటి సంతకాలు ప్రజల నుంచి సేకరించి పీపీపీ ఎంతవరకు కరెక్ట్ అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు వద్దు, ప్రైవేటీకరణ మాకు వద్దు, ప్రైవేటీకరణ మాకు వద్దు అని చెప్పారు. అలాగే మీరు ఈ రోజు ఏదైతే టెండర్లు పిలిచారో ఒక్కరు కూడా టెండర్లో పాల్గొనలేదు. లక్ష్మీ సునందరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మీ సునందరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, అలాగే ఉండండి, మీతో మళ్ళీ చర్చిస్తాను. ఇదే అంశంపై మనతో చర్చించడానికైతే మరో గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. మామిడాల మధు, నెల్లూరు సిటీ టీడీపీ అధ్యక్షుడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా బీఆర్కే న్యూస్ కి నమస్కారం అండి. ముందుగా బీఆర్కే న్యూస్ కి నమస్కారం అమ్మా. అలాగే డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే సునంద గారు చెప్తున్నారు పీపీపీ వల్ల ఉపయోగం లేదు అంటున్నారు. ఎందుకు ఉపయోగం లేదో నాకు చెప్పాలా? ఎందుకు ఉపయోగం లేదమ్మా? ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇప్పుడు నెల్లూరులోనే ఉండి, సపోజ్ మేము నెల్లూరులో ఉన్నామా, నెల్లూరులోనే ఉండి ఇక్కడ పుట్టి పెరిగి విదేశాల్లోకి వెళ్ళి సంపాదించుకొని లేదా అదర్ స్టేట్స్ లోకి వెళ్ళి సంపాదించుకొని ఈరోజు సుభిక్షంగా లక్షణంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల అప్పుల కోట్లతో మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తీసుకున్నారు. ఈరోజు 11 లక్షల కోట్లు అప్పు ఉంది, అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చెప్పిన ఏవైతే ఉన్నాయో సూపర్ 6 దగ్గర నుంచి అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు ఒక బాధ్యత తీసుకోవాలంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడుద్ది అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు హాస్పిటల్ని తీసుకున్నాను, ఒక క్యాజువాలిటీ ల్యాబ్ కట్టించారు, లేదంటే ఇంకొక ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారు. వైద్య సేవలు ఈరోజు పెట్టాలంటే పేదలు ఈరోజు పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాలంటే చాలా నిధులు కావాల్సి వస్తాయి. కాబట్టి పబ్లిక్ వీళ్ళని పిలిస్తే ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో ఎవరిని కూడా భయపెట్టో లేకపోతే బదలాయించో కాదు, వాళ్ళని గౌరవంగా పిలిచి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాం.
చూస్తున్నారు కదండి, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఇటు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు అయితే ముందుకెళ్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. మధు గారు చెప్పండి, ఇప్పుడు ప్రైవేటు అంటే మెడికల్ కాలేజీలను కూడా ఇటు ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే అది ముందుకెళ్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే అంటే వారు వ్యాపారమే చేస్తారని, అందులో పేదలకు కూడా చోటు ఉండదంటూ కూడా ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. మరి మీరేమంటారు మధు గారు? దాంట్లో ఏది కూడా ఎవరైనా సరే ఒక వ్యాపారవేత్త గానీ ఎవరైనా సరే ఒక ప్రముఖులు ఎవరైనా గానీ డోనర్షిప్ చేస్తే వాళ్ళకేమీ అధికారం ఏమి ఉండదండి. ఎందుకంటే అవన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకు ఉండదంటారు? వాళ్ళు ఏది కట్టించినా అవును, వాళ్ళు ఏది కట్టించినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని ప్రభుత్వమే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని డెసిషన్ తీసుకుంటుంది. అంతేగాని వాళ్ళ డెసిషన్ ఏమి ఉండదు. వాళ్ళు ఓన్లీ పెట్టుబడిదారులుగా వాళ్ళు పెట్టుబడి పెడతారు. లేదా వాళ్ళు ఇప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా మంది ప్రముఖులందరూ కూడా ముందుకు వస్తున్నారు నెల్లూరులో, ఇక్కడ రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే గతంలో విజనరీ గల లీడర్ కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని విపరీతంగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈరోజు మరి మధు గారు, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఇటు పీపీపీ కావచ్చు, P4ల పేరుతో అయితే వైద్య రంగాన్ని కావచ్చు, అంటే వైద్య రంగాన్ని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా పేర్ని నాని దీనిపై కూడా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. మరి మీరేమంటారు? వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారమ్మా. గతంలో పేర్ని నాని గారు మినిస్టర్ గా ఉన్నారు, ఏం సాధించారు? గతంలో ఎవరు ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీకు ఆరోగ్యశ్రీ వర్తించదు. నువ్వు హాస్పిటల్లో ఏ జబ్బు చెప్పినా కూడా అది వర్తించదు. కనీసం మీరు ఒక్కసారి ఆలోచనలోకి తీసుకోండమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇచ్చారా? ఇప్పుడు చూడండి, ఒక నియోజకవర్గానికే ఎన్ని చెక్కులు ఇస్తున్నారు సీఎం గారు. మధు గారు మీరు అంటున్నారు కదా, అంటే పేర్ని నాని ఇలా అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇలా విమర్శించారు అని అంటున్నారు. ఏదో వారు మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇందాక కూడా మీరు అన్నారు పీపీపీ వల్ల మన లక్ష్మీ సునందర్ రెడ్డి గారు అసలు అది యూజే లేదు అంటున్నారు. సరే మీరు చెప్పండి మధు గారు, మరి పీపీపీ వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు ఉన్నాయి ఒక్కసారి తెలియచేయండి. మరి ఈ రోజు పీపీపీ అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ వస్తారో వాళ్ళు హాస్పిటల్స్ కట్టించేదానికి కానీ, లేదంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కట్టేదానికి కానీ, అలాగే ల్యాబ్స్ కట్టేదానికి కానీ, అలాగే మొబైల్ హాస్పిటల్స్ ఇన్ వెహికల్స్ లో ఈరోజు మహిళలకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఈరోజు నెల్లూరు నగరంలో చూసుకుంటే మా ఎంపీ గారు మొబైల్ వెహికల్స్ పెట్టారు. అలాగే పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మార్చిలు మరియు పట్టణాల శాఖ మార్చిలు ఆయన కూడా మొబైల్ వెహికల్స్ పెట్టారు. అలాగే ఈరోజు P4 విధానంలో ఈరోజు ఎవరైతే కింద పెట్టుకొని కాయగూరలు అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెక్క బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక హాస్పిటల్లో ఇప్పుడు ఒక స్కాన్ మెషిన్ కొనాలంటే కోట్లలో ఉంటుంది. దాన్ని ఎవరైనా డోనర్ గా డిలైట్ చేస్తే దానికి అయ్యే మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేసి పేదలకు న్యాయం చేయొచ్చు. మరి మధు గారు, పీపీపీ విధానం వల్ల పీపీపీ మోడల్ తో బాగుపడిన వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పీపీపీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే దీంట్లో బాగుపడిన వారు ఎంతమంది ఉన్నారని చెప్పవచ్చు అంటారు? మరి గతంలో సునంద గారు కూడా హాస్పిటల్లో ఒక మెంబర్ గా ఉన్నారమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ డిఎస్ఆర్ హాస్పిటల్లో. ఈ రోజు కూడా డిఎస్ఆర్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. ఈ రోజు కూడా స్టిల్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ పార్టిసిపెంట్ అవుతారో వాళ్ళకు ఒక బాధ్యత వస్తుంది. వాళ్ళకి బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీ మెషిన్స్, బెస్ట్ క్వాలిటీ రూమ్స్, బెస్ట్ క్వాలిటీ సిమెంట్, బెస్ట్ క్వాలిటీ ఏదైనా సరే ప్రైవేటిజం పోతే, ఎందుకంటే ప్రైవేటైజేషన్ కోరేది ఏదైనా బెస్ట్ క్వాలిటీ ఎంచుకుంటారు వాళ్ళు. ఆ బెస్ట్ క్వాలిటీలో ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఈ రోజు చాలా మంది పేదలు ఉన్నారు, డబ్బులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా అన్ని కూడా ఇప్పుడు ఈ రోజు చాలా తక్కువ ధరలకే ఈ రోజు వాళ్ళకి ఎక్స్రేలు కానీ, స్కానింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు చూస్తుంటే మనం స్కానింగ్ కి ప్రైవేట్ హాస్పిటల్ పోతే స్కానింగ్ కి డబ్బులు కట్టలేక ఎంతో మంది మాకు ఫోన్లు చేసి బాధపడేవాళ్ళు చాలా మంది. మధు గారు ఒక్క నిమిషం, మరి ఈ విధానాలు కావచ్చు, అదే విధంగా ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడున్న విధానాలన్నీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేరు అన్న ప్రశ్నలు కూడా ప్రజలు కావచ్చు చాలా మంది కూడా మరి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చెప్పలేరు అంటారు? మరి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేరు?
ఇప్పుడు ఎన్నికల ముందు అన్నా క్యాంటీన్ కూడా చెప్పలేదమ్మా. 5 రూపాయలకు భోజనం చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. కానీ ప్రజల్లో వెళ్లే కొద్దీ గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చేసేవాళ్ళు అంటే ఒక కర్టన్స్ కట్టేసేవాళ్ళు, బారికేడ్స్ కట్టేసేవాళ్ళు, ప్రజల్ని ఎవరిని కలిసేవాళ్ళు కాదు. నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళేవాళ్ళు, ఆయన ఇవ్వాల్సిన స్పీచ్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అలా కాదమ్మా, డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల దగ్గర వాస్తవాలు తెలుసుకుంటున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజల బాధల్ని చూస్తున్నారు. చూస్తూ వాళ్ళ ఇళ్ళకి కూడా డైరెక్ట్ గా మీరు మీడియాలో చూస్తుంటారు నాకు తెలిసి, డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు కూడా విని వాళ్ళకి ఏది అవసరం అవుతుందో, నీడ్ అవసరం అవుతుందో దాన్ని ఇమీడియట్ గా అధికారులకు చెప్పి, సంబంధిత కలెక్టర్ గారికి చెప్పి అది ఇమీడియట్ గా వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా 2 అంకణాల స్థలం అంటే 12 అంకణాల స్థలం అంటే 2 సెంట్లు అనమాట స్థలం ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కట్టుకునే దానికి కూడా 2.5 లక్షలు ఇమీడియట్ గా శాంక్షన్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. అలా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు ప్రజలతోనే ఉన్నారు. నిత్యం ఏ మీటింగ్ అయినా సరే, దేనికైనా సరే డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ రోజు హాస్పిటల్స్ లో కూడా, ఈ హాస్పిటల్స్ అనే కదమ్మా, మధు గారు ఒక్క నిమిషం, మధు గారు మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. మధు గారు ఒక్క నిమిషం అండి. అలాగే మనము మన లక్ష్మీ సునందరెడ్డి గారిని కూడా తెలుసుకుందాం. లక్ష్మీ సునందరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటీకరణ దిశగా వెళ్తే గనక అంటే పేదలకు వైద్యం అనేది అందుబాటులో ఉండదన్న ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలే కాదు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేటుకు అప్పగిస్తారన్న ప్రచారంలో కూడా ప్రజల్లో భయం కూడా అయితే పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి మీరేమంటారు దీని మీద? మాకు ఖచ్చితంగా ముందు మామిడాల మధు, నేను అన్న అంటాను, అన్నకు ఒక విషయం చెప్పాలా. జగనన్న ప్రభుత్వం చేసిన అప్పు 11 లక్షల కోట్లు కాదు, 3 లక్షల కోట్లమ్మా. 3,98,000 కోట్లు అప్పు చేశారు. మేము 5 సంవత్సరాల్లో 3,98,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 18 నెలలు అయితే 2,75,000 కోట్లు అప్పు చేశారు. ఏవి ఇంతవరకు సూపర్ 6 ఏమైతే చెప్పారో వాటిల్లో ఒక సంవత్సరం పైన సగం వరకు ఏది అమలుపరచలా. ఈ రోజు సగం రోజుల తర్వాత, ఒక 10 నెలలు అయిపోయిన తర్వాత మేమందరం కూడా సూపర్ 6 ఏది ఆడబిడ్డనిది ఏది, ఉచిత బస్ ఏది, ఇవన్నీ ఏది వెంటబడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము వాటిలో సగం చేర్చుకుంటూ వచ్చాము. లక్ష్మీ సునందరెడ్డి గారు అంటే మీరు అంటున్నారు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటికి 50% కూడా అమలులోకి రాలేవంటారా? మరి ఇప్పటి వరకు ఇప్పుడు ఉచిత బస్ అని అన్నారమ్మా, అది 10 నెలల తర్వాత అమలు పరిచారు. 10 నెలలు 12 నెలల తర్వాత ఒక సంవత్సరంలోనే ఉగాదిలో ఫస్ట్ విడతగా ఎవరికైతే మహిళలకు అందజేస్తామన్నారో అది 12 నెలల తర్వాత అమలు పరిచారు. అలాగే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దాన్ని P4 లోకి ఈ రోజు తీసుకొచ్చారు. అట్లాగే మీరు అడిగారు ఈ కాలేజీలు ప్రైవేట్ పరమైతే ఏమవుతాయి అని. ప్రైవేట్ వ్యక్తులు కేవలం లాభాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారమ్మా. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకి కానీ పేద ప్రజలకు కానీ తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. ప్రజా ఆరోగ్యం రంగం నుంచి నాణ్యమైన వైద్యాన్ని కానీ ఒక హక్కుగా పొందే అవకాశాన్ని ప్రజలు కోల్పోతారు. ప్రైవేటు నియంత్రీకరణ వల్ల వైద్య చికిత్సలు ఖరీదవుతాయన్నమాట. ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడులన్నీ రాబట్టుకోవడానికి రోగులపై అధిక భారాన్ని మోపుతారు. వారి దోపిడీ జరుగుతుంది. ఆరోగ్య విపత్తులు ఏవైతే ఉంటాయో సమయంలో సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుంటారు. ఇవన్నీ కూడా గత కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మూసివేస్తే కేవలం ప్రభుత్వ హాస్పిటల్లే వర్క్ చేశాయి. అది మామిడాల మదన్నకు కూడా చాలా బాగా తెలుసు. అన్న చెప్పింది కరెక్టే. ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజు ఉచితంగా, ఇప్పుడు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అవన్నీ ఉచితంగా చేస్తారు. అదే నువ్వు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఒక ఎంఆర్ఐ తీయాలంటే 7,000 10,000, ఒక సిటీ స్కాన్ తీయాలంటే ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారమ్మా సిటీ స్కాన్లతోటి కోవిడ్ సమయంలో ప్రైవేట్ హాస్పిటల్. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందా? లక్ష్మీ సునందరెడ్డి గారు అదేవిధంగా మామిడాల మధు గారు, లక్ష్మీ సునందరెడ్డి గారు, మనకు సమయం కూడా చాలా తక్కువ ఉందండి. మనము ఈ టాపిక్ మీద మళ్ళీసారి టైం చూసుకొని మళ్ళీ చర్చిద్దామండి. అదేవిధంగా ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు అదేవిధంగా మామిడాల మధు గారికి, లక్ష్మీ సునందరెడ్డి గారికి ధన్యవాదాలండి. మా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. రైట్, చూశారు కదండి. అంటే ఇటు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రజల సంక్షేమానికి కూడా దూరమైన పాలనగా అభివర్ణించారు. అదేవిధంగా వైద్య రంగం కావచ్చు, అంటే ఇటు ప్రైవేటీకరణపై రాజకీయ రగడ మరింత ముదురుతుందా లేదా ప్రభుత్వం వివరణ ఇస్తుందా? చూడాలి మరి ఏం జరుగుతుందో. చూశారు కదండి. ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.